హలో గాయ్స్, వెల్కమ్ టు ఇంటి భోజనం. మధు రైట్ ఆఫ్ శివాజీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇవాళ వీడియో నాకు అంత సపోర్ట్ చేయలేదు. నేను తీసేటప్పుడు కొంచెం ప్రాసెస్ మిస్ అయింది, సో అలా చెప్పడం కుదరదు కాబట్టి మీకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ప్రాసెస్ అర్థం కావాలి కాబట్టి. సో వేరే వీడియోస్ అయితే లైట్ తీసుకునేదాన్ని, ఇది బాలింత ఫుడ్ కాబట్టి కొంచెం క్లారిటీ ఉండాలి, అందుకే వాయిస్ ఇస్తున్నాను. సో వాయిస్ ఇవ్వకపోవడానికి కూడా రీజన్ ఉందండి, అది నేను మీకు ఇప్పుడు చెప్పను, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ బౌల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోండి. ఆ క్వాంటిటీ మీకు ఐడియా ఉంటుంది కదా, ఏదైతే బీరకాయ పైన పీల్ ఉంటుందో నేను దాంతో చేయబోతున్నాను. ఆ పీల్ ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీకు ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఆయిల్ చూస్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం యూస్ చేసేవి ఏంటి, ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర. సో ఫస్ట్ ఇవి ఏం చేసుకొని కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత, సో ఇది పీల్ అనమాట, వాటర్లో వేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, సో దీంట్లో ఇప్పుడు సో ఇవన్నీ నేను దీంట్లో వేసే ఐటమ్స్ అన్నమాట. ధనియాలు, ఫస్ట్ నేను ధనియాలు వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంతే క్వాంటిటీ, ఎందుకంటే నేను తీసుకున్న బీరకాయని బట్టి నేను క్వాంటిటీ తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ మినప్పప్పు, సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, సాయిగుళ్ళు ఉంటే అవి, లేదంటే నేను మాత్రం పీల్ లేని సాయిగుళ్ళు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, నడుము కూడా బలం కాబట్టి బాలింతలకి నేను కొన్ని ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఎండుమిర్చి, యాక్చువల్గా దీంట్లో పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు నార్మల్గా, కాకపోతే బాలింతలు పచ్చిమిరపకాయ తినడం అంత మంచిది కాదు కాబట్టి నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మనం, ఒక పౌడర్ లాగా, ఇది సపరేట్గా. సో నేను అలా చేసుకొని సో ఇవి నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను, అవి సపరేట్ గ్రైండ్ చేయడానికి. తర్వాత అదే ఆయిల్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని
టమాటా పీసెస్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో బీరకాయ పీల్ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పీల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది అది మిక్స్ చేసి ముందు బాగా ఉడకనివ్వాలి అదే ఆయిల్లో. సో ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా ఉడకాలి. సో పీల్ కొంచెం అంటే బీరకాయ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, కానీ పీల్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సి ఉంటుంది. సో దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక ఇంకా కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి. సో మగ్గిపోయింది. సో దీంట్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకుని నానబెట్టిన చింతపండు వేసేసాను. సో ముందు నేను ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అవన్నీ ఇప్పుడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా అవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో
పీల్ అండ్ టమాటో అవి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా, అంటే ఒకేసారి క్వాంటిటీ మొత్తం అందులో నలగదు కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని గ్రైండ్ చేసుకుంటూ అందులో యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం తాలింపు వేసుకోవచ్చు. తాలింపు అనేది ఆప్షనల్ అండి, కొంతమంది అలా కూడా తినొచ్చు, ఇలా కూడా తింటారు. థ్యాంక్ యూ.